గురుమధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థితౌ గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ సాయి గురవే నమః. జీవన సత్యం సాయితత్వం కార్యక్రమానికి సాయి భక్తులందరికీ కూడా స్వాగతం. మన తల్లిదండ్రులు మోక్షం పొందాలన్నా వాళ్ళ తల్లిదండ్రులకి వీళ్ళు సేవ చేసి ఉండాలి, వాళ్ళని చూసి ఉండాలి. ఎందుకో తెలుసా అండి, తల్లిదండ్రులకు మోక్షం లేదు అంటే వాళ్ళ తల్లి చూసింటే వీళ్ళకుంది. బిడ్డని 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు పెంచితే వాడు సెల్ఫ్ సఫిషియెంట్ అవుతాడు కాడు. సహాయం చేస్తారు. అది ఉదయించే సూర్యుడు, బిడ్డ ఉదయించే సూర్యుడు, అక్కడ కష్టమే ఉంది. తల్లిదండ్రులు వృద్ధాప్యంలో అస్తమించే సూర్యులండి, అస్తమించే సూర్యులు. వాళ్ళని చూడటం చాలా అవసరం. వాళ్ళని ఇంకోళ్ళు చూడరు. అనాథ శరణాలయాల్లో 100 మంది 200 మంది 300 పిల్లలని చూడవచ్చు. బాగా వృద్ధాప్యంలో ఉన్న 2 వృద్ధుల్ని చూడమనండి, ఇంపాసిబుల్. వదిలేస్తారండి, అవసరాలు పట్టించుకోరు. ఎందుకంటే ఇది అస్తమిస్తున్న సూర్యుడు. అందుకే మన సనాతన ధర్మంలో చెప్పబడిన అద్భుతమైన విషయం, నాన్న నీవు వారి నుంచి మేలు పొందావు కదా, వారిని ప్రేమతో చూడవలసిన ధర్మం నీకుందిరా. ఆ ధర్మమే నిర్ణయించని నువ్వు గురువు గురించి మాట్లాడటం, దైవం గురించి మాట్లాడటం అత్యంత హాస్యాస్పదమైన విషయం మిత్రమా. నీ ఫండమెంటల్సే లేకుండా ఏదో పొందాలని ఏదో తాపత్రయపడుతున్నావు కానీ అక్కడ పొందేది లేదు, పెట్టేది. దిస్ ఈజ్ ఫైనల్. కష్టంగానే ఉంటుంది. ఒకవేళ అదే పొరపాటున జరిగి ఉన్నట్లయితే మరి నేను ఎలా అండి, ఐ హ్యావ్ రియలైజ్ నౌ, ఎస్ ఇట్స్ ఫ్యాక్ట్, కాదనలే నిజం. మరి ఇప్పుడు నేను ఎలా బయటపడాలి? ఏ వృద్ధుడికైనా నువ్వు ఆ సహాయం చేయి, తెలుస్తుంది. ఎంతోమంది ఉన్నారండి, ఎంతోమంది ఉన్నారు. పట్టించుకునే దిక్కు లేదు, మరణం రాదు, ఎందుకున్నానో తెలియదు. వాళ్ళకి నీ సహాయం చేయి, నీ తల్లిదండ్రులకు చేయి. ఇప్పుడు లేకపోతే ఏదో ఆశించకమండి అక్కడ. ఎందుకంటే సాయిబాబాకి దండం పెట్టి పూజ చేయడం అన్నింటిలోకి తేలికండి. ఏముంది, ఆ విగ్రహాలు ఫోటోకి 4 పూలు పెట్టి దీపారాధన వెలిగించి అది పెద్ద విషయమే ఉంది. నీలాగా తిరుగుతూ, నీలాగా తింటూ, నీలాగా ప్రపంచంలో ఉంటున్న వ్యక్తిని గురువుగా భావించి వాళ్ళ సేవ చేయటం ఇంపాసిబుల్. అందుకోసం చూడండి, ఏ గురువు దగ్గర ఏ శిష్యుడు పర్మనెంట్గా ఉండడు, వాడు షిఫ్ట్ అవుతుంటాడు. కారణం ఏంటంటే ఏదో ఇక్కడ క్లాష్ వస్తుంది, ఇద్దరి మైండే కదా, అందుట్లో దొందేగా. అక్కడేదో తేడా వస్తుంది, ఇన్కంలో ఇక్కడేదో కలెక్షన్లో ఏదో తేడా వస్తుంది, దెబ్బతినిపోతుంది. ఎక్కడ మీరు చూడండి, గురువులంటే పూలమ్మ గారు లాంటి వాళ్ళు, గురువులంటే రాఘవనారాయణ శాస్త్రి గారు లాంటి వాళ్ళు. ఇంకా చెప్పాలంటే మా ఊరి దగ్గర రెడ్డిపాలెం అని ఉండేదండి. రెడ్డిపాలెం తాతగారు వాళ్ళంతా జీవితాన్ని మధించి, వాళ్ళ జీవితాన్ని గాయత్రి అమ్మవారికి అంకితం చేసి అద్భుతమైన జీవితం గడిపిన వారు. అంకితం చేసింటే ఏమీ లేని అనుకుంటారు, ఇదొక గోల. ఇప్పుడు సహజంగా మన భావమే పాడైపోయిందండి. మనం ఏమనుకుంటామంటే సహజంగా గురువులు వీళ్ళంతా అంత త్యాగం చేసి, వీళ్ళంతా వదిలేసి చక్కగా దైవధ్యానం చక్కగా కూడా వాళ్ళంతా త్యాగం చేసి ఇంతగా కష్టపడాలండి అనుకుంటాం. నో, కష్టపడుతుంది మనం మిత్రమా. ఏం సాధించవచ్చు అని చెప్పండి. మా అయితే 1 కోటి రూపాయలు, 2 కోట్లు, 5 కోట్లు, 10 కోట్లు, అన్ని రోగాలు, ఎవరి సంబంధ బాంధవ్యాలు ఏమీ తెలియదు, అయోమయం. ఇదే సాధించడం. వారు దేన్ని పొందాలో తెలుసుకుని అటువంటి జీవితాన్ని గడిపి దివ్యమైనటువంటి ఆనందంలో వాళ్ళ 90 ఏళ్ళు పండు బండిన వయసులో కూడా ఆ కళ్ళల్లో చిరునవ్వు కనిపిస్తుండేది. చంద్ర శాస్త్రి గారిని చూస్తే ఎంత అద్భుతం. కంచి పరమాచార్య గారిని చూడండి, అట్లే ఉంటారు ఆయన కూడా. చూడండి వాళ్ళకి. మీరు రాఘవనారాయణ శాస్త్రి గారిని ఎట్లా కొడితే వస్తుంది, పండు బండి దివ్య తేజస్సుతో వెలిగిపోతుంటారు, జ్ఞానం అనే శిఖతో వెలిగిపోతుంటారు. వాళ్ళదా ఆనందం ఏదైనా పొందటం చెందటం మనదే. కాబట్టి
ఒక భౌతికంగా ఉన్న వారిని ఆశ్రయించడం చాలా కష్టం, వాళ్ళు దొరకరు అసలు. మనం ఎవడో తడగడి దగ్గర పోతాం, వాడు వీడు అయిపోతుంది. అది కాదు, అలా చేయాలనుకున్నాడు. అందుకోసమే బాబావారు కూడా ఆ సేవకి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. అవసరంలో ఉన్నవాడికి చేయి, ప్రతిఫలాన్ని ఆశించకుండా పక్కకి వచ్చేయి. ఇది బ్రహ్మసూత్రం. ఎందుకంటే అక్కడ మళ్ళీ కూర్చుంటాడు, వీడు ఏమైనా చేస్తారేమో వాళ్ళని. నో, జస్ట్ లీవ్ దట్ ప్లేస్. అయిపోగానే నీ యొక్క పని అయిపోగానే కమ్అవుట్ ఆఫ్ ఇట్. తర్వాత ప్రమాదం. ఇట్లా గురువుని ఎలా సేవించాలని ఒక అద్భుతంగా నీకు అణువణువున నీ రోమాల్లో కూడా నీవు సిద్ధంగా ఉన్నట్టయితే ఆ వెలుగుని నింపేటువంటి గ్రంథం గురు చరిత్ర. ఆ గురు చరిత్రనే కదండి కుశాభావు చేత 108 సార్లు పారాయణ చేయమని చెప్పారు. ఎందుకో తెలుసా? కుశాభావు గురువుకి చుక్కలు చూపించాడు. గురువు ఎప్పుడు చాలా వాస్తవం చెప్పంటారు, గురువు పరమ దయతో ఉంటారు ఎప్పుడు కూడా, గుర్తుపెట్టుకోండి. సాయిబాబా కోపడ్డారు, అరిచారంటే మనలో ఎంత భయంకరమైనటువంటి పిశాచపు లక్షణాలు ఉంటే ఆ పిశాచాలను పోగొట్టడానికి సాయిబాబా అరిచారు అంతే. సహజంగా వారిది పరమ దయాగుణం. అయ్యా వీడు కష్టపడుతున్నాడే, వీడిని బయటికి తీసుకురావాలి. ఎట్లా తీసుకురావాలి? దాన్ని చంపగా నేను బయటికి తీసుకురావడం లేదు, దాన్ని పంపించే భాగంలోనే బాబా అరుస్తారు తప్ప వేరొక ఎందుకండి. ఆయన పరమదయామయుడు, ప్రశాంతంగా ఉంటారు, ఆనందంలో ఊలలాడుతూ ఉంటారు. మరిన్ని వివరాలు వచ్చే కార్యక్రమంలో తెలుసుకుందాం. సద్గురు సాయినాథ్ మహారాజ్.